హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రీతమా నన్ను ప్రేమించు 22వ భాగం. తనకి అడ్డుగా వచ్చిన క్రిష్ని చూసి షాక్ అయిపోయి చేతిలో ఉన్న బాటిల్ని చేయి జార్చేసింది వైశాలి. క్రిష్ దాన్ని కింద పడకుండా పట్టుకొని, తమరు మాత్రమే నన్ను చూశాననుకుంటే ఎలా మేడం అంటూ బాటిల్ని ఆమెకు అందిస్తూ, హార్లిక్సా, నువ్వింకా ఇది తాగుతున్నావా అన్నాడు. ఉమెన్ హార్లిక్స్, మమ్మీ కోసం అంది బెదురుగా చూస్తూ. అవును, జాబ్ ఎందుకు మానేశావు? నీతో మిస్బిహేవ్ చేసిన వాడు అక్కడే ఉంటాడా? అందుకే మానేశావా? అయినా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి కానీ జాబ్ మానేస్తారా అని అడిగాడు. మీకెందుకు సార్? నేను జాబ్ చేస్తే మీకెందుకు, మానేస్తే మీకెందుకు అంది కొంచెం ధైర్యం తెచ్చుకొని. నాకెందుకా? నేను నీ బెటర్ హాఫ్ని కాబట్టి అన్నాడు ధీమాగా. ఆ అంది అర్థం కానట్లు ముఖం పెడుతూ. అవునులే, ఐ లవ్ యూ అని చెప్పగానే మేడం గారు ఎస్కేప్ అయిపోతే నా ఫీలింగ్ ఫుల్గా ఎలా ఫీడ్ అవుతుంది? నో ప్రాబ్లం, ఇప్పుడు ఫీడ్ చేస్తాలే అంటూ ఆమెకు దగ్గరగా కదిలాడు. అతని అడుగులు చూసి ఆమె వెనక్కి వెళ్ళబోయింది కానీ షెల్ఫ్ అడ్డుగా ఉండడంతో అక్కడి నుండి కదలలేకపోయింది. ఆమెకు అతి దగ్గరగా వచ్చి షెల్ఫ్కి అడ్డుగా చేతులు ఆనించి ఆమెనే చూస్తూ, నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాను. నా జీవితంలోకి వచ్చే అమ్మాయివి నువ్వేనని ఫిక్స్ అయిపోయాను. ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి. యు ఆర్ ఓన్లీ ఫర్ మీ. అందుకే నీకు సంబంధించిన ప్రతిదీ నాకే అవసరం. ఇకపై నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఏంటి, సరేనా అని అడిగాడు. మీరే ప్రాబ్లం అయితే అంది అమాయకంగా. ఆ మాటకి ఆమెను పైనుండి కింద వరకు చూసి, అందంగా బాడీ పెరిగితే సరిపోదు, బ్రెయిన్ కూడా పెరగాలి. ముందు నువ్వు నన్ను చూసి భయపడడం మానేస్తే నేను ప్రాబ్లమో కాదో నీకే అర్థమవుతుంది అనేసి, సరే ఏది ఆ మాట చెప్పు అన్నాడు. ఏంటి అంది మళ్ళీ అయోమయంగా చూస్తూ. అదే ఫీల్తో లవ్ యూ టూ చెప్పు అన్నాడు. నాకు దారి ఇవ్వండి అంది నెమ్మదిగా. ఎందుకు అన్నాడు చిరాకుగా. నేను వెళ్ళాలి అంది. ఉఫ్మని నిట్టూర్చి, ఇది సూపర్ మార్కెట్, ఇంతకు మించి ఏం చెప్పగలను, ఏం చేయగలను, వెళ్ళు అని అతి కష్టం మీద ఆమె నుండి దూరం జరిగాడు. అతని పక్క నుండి ముందుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి, లవ్ యూ టూ అని ఎవరికి పడితే వాళ్ళకు చెప్పరు, ప్రేమించిన వాళ్లతో మాత్రమే చెబుతారు అనేసి గబగబా బయటకు వెళ్ళిపోయింది వైశాలి. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, దేవుడా, ఈ అమ్మాయిని నా దారికి తెచ్చుకునేటప్పటికీ నేను ముసలాడిని అయిపోయేలా ఉన్నాను, మీరే సహాయం చేయండి ప్లీజ్ అని అనుకున్నాడు. ఆర్కే టెండర్కి సంబంధించి ఫామ్స్ అన్నీ కిషనే స్వయంగా ఫిల్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని తన లాకర్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కిషన్ వెళ్ళిపోగానే అటెండర్ అతని క్యాబిన్లోకి వెళ్ళి అక్కడున్న డస్ట్బిన్లో కిషన్ పడేసిన కార్బన్ పేపర్స్ని జాగ్రత్తగా తీసుకుని అంగదికి ఫోన్ చేసి వాడు చెప్పిన మనిషికి అప్పగించి డబ్బు తీసుకున్నాడు. మరునాడు కిషన్ ఆ ఫామ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని టెండర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసేసి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మరో 5 నిమిషాల్లో టైం అయిపోతుందనగా అంగద్ వచ్చి ఫామ్ సబ్మిట్ చేసి తను కూడా కూర్చున్నాడు. ఎలాగూ నీకు టెండర్ రాదని కావాలనే లేటుగా వచ్చావా ఎనిమీ ఫ్రెండ్ అన్నాడు కిషన్. ప్రతిసారి విజయం ఒక్కరినే వరిస్తుందనుకోవడం పొరపాటు మై డియర్ ఎనిమీ ఫ్రెండ్ అన్నాడు అంగద్ కూడా. వాట్ ఎవర్, లెటస్ సీ అనుకున్నారిద్దరు. మరో 15 గంటలో ద టెండర్ గోస్ టు హరిశ్చంద్ర అని అనౌన్స్మెంట్ అయింది. ఆ మాట వింటూనే అంగద్ షాక్ అయిపోయాడు. కార్బన్ పేపర్స్ మోసం చేశాయా మై డియర్ అంగద్ అన్నాడు కిషన్ కావాలనే వెటకారంగా సాగదీస్తూ. కార్బన్ పేపర్స్ ఏంటి, మోసం ఏంటి, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని దబాయించాడు అంగద్. మరీ అంత ఓవర్ యాక్టింగ్ వద్దు. టెండర్ని సంపాదించడానికి నువ్వెలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావో నాకు బాగా తెలుసు. ఇలాంటి వాటి కోసం
టైం వేస్ట్ చేసే బదులు నీ బిజినెస్ గురించి న్యాయంగా ఆలోచించి ఉంటే ఈ పాటికి ఇంకా ఎంతో అభివృద్ధి ఉండేది. ఈ విషయం నీకు ఈ జన్మకు అర్థం కాదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిషన్. అంగద్ కూడా కోపంగా కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతూ వాళ్ళ విషయంగా ఉక్రోషపడిపోతున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాళ్ళను దెబ్బతీయలేకపోతున్నాను. ఇకపై అవకాశాల కోసం ఎదురు చూడను. నేనే అవకాశాన్ని కల్పిస్తాను. వృత్తిపరంగా కాకపోతే వ్యక్తిగతంగా దెబ్బతీస్తాను. గ్రాండ్ఫా, కొద్ది రోజుల్లో నీ సెరమనీ ఉంది కదా, ఆ ఇంట్లో వాళ్ళను వీలైతే అందరినీ నీకు తోడుగా పంపిస్తాను. ముందు ఆ హరిశ్చంద్రుని నీకు గిఫ్ట్గా పంపిస్తాను అని అనుకుని ఏదో ప్లాన్ ఆలోచించి వికృతంగా నవ్వుకున్నాడు. ఉదయం 4 గంటలకు మార్నింగ్ వాక్కి వెళ్ళబోతున్న హరిశ్చంద్రిని గుడ్ మార్నింగ్ గ్రాండ్ఫా అని విష్ చేశాడు క్రిష్. అదేంటి, నువ్వు కిషన్ 5 గంటలకు కదా లేస్తారు, ఈరోజేంటి ఇంత త్వరగా లేచావు అని అడిగారు ఆయన. నథింగ్ స్పెషల్ గ్రాండ్ఫా, త్వరగా మెలకువ వచ్చేసింది. సరే, మీరు ఎలాగో జాగింగ్కి వెళ్తారు కదా, కంపెనీ ఇద్దామని వచ్చేశాను అన్నాడు క్రిష్. అలా ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ పార్కు వైపు నడుస్తున్నారు. అప్పటికే చాలామంది నడుస్తూ పరిగెడుతూ ఎక్సర్సైజులు చేస్తున్నారు. అలా చాలా దూరం వెళ్ళాక వీళ్ళకి కొద్దిగా దూరంలో ఒక వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయి అన్నింటినీ గుద్దుకుంటూ వేగంగా వీళ్ల వైపే వస్తుంది. సడన్గా తాతగారిని తనతో కూడా పక్కకు లాగాడు క్రిష్. దాంతో వెహికల్ వీళ్లను దాటుకొని వెళ్ళిపోయింది. అలా సడన్గా లాగడం వల్ల ఆయన కొంచెం కంగారు పడ్డారు. ఆర్ యూ ఓకే గ్రాండ్ఫా అని అడిగాడు క్రిష్ కూడా కంగారుగా. డోంట్ వర్రీ మై బాయ్, ఐఎమ్ ఫైన్ అని అన్నారు ఆయన కాస్త స్థిమితపడి. అలా కొంత దూరం వెళ్ళాక కొంతమంది గ్రౌండ్లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఒకడు గోల్ చేయడానికి విసిరిన బంతి నేరుగా తాతగారికి వచ్చి తగిలింది. క్రిష్ వాళ్ళ వైపు కోపంగా చూసేసరికి సారీ బాస్, గోల్ మిస్ అయింది అని ఒకడు వచ్చి బాల్ని తీసుకెళ్ళాడు. మరొక నిమిషం తర్వాత అదే బంతి ఇంకా వేగంగా తాతగారి వైపు మళ్ళీ దూసుకొచ్చింది. కానీ దాన్ని అతనికి తగలక ముందే 2 చేతులతో క్యాచ్ పట్టాడు క్రిష్. అగైన్ సారీ బాస్ అని మళ్ళీ ఒకడు రాబోతుంటే నో ప్రాబ్లం, యూ స్టే దేర్, ఐ విల్ పాస్ ద బాల్ అని ఫోర్స్గా వాడి వైపు బాల్ని విసిరాడు క్రిష్. ఆ బంతి వచ్చిన ఫోర్స్కి బంతితో పాటు ఎదురుగా వస్తున్న వాడు కూడా అల్లంత దూరానికి ఎగిరిపడ్డాడు. ఇదంతా చూసిన మిగిలిన వాళ్ళు క్రిష్ వైపు చూశారు. సారీ బాస్, మంచి ప్లేయర్ ఏమో బాల్ని హ్యాండిల్ చేస్తాడనుకున్నాను అని తాపీగా అన్నాడు క్రిష్. ఏంటి, గేమ్ ఆడుతున్నావా అన్నాడొకడు. స్టార్ట్ చేసింది మీరే కదరా అన్నాడు క్రిష్. ఇక అందరూ డైరెక్ట్ అయిపోయి వీళ్ళని రౌండప్ చేసి అంత గొప్ప ఆటగాడివా, అయితే మాతో ఆడు అన్నాడు ఇంకొకడు. వై నాట్ అని గ్రాండ్ఫా, మీరు కాసేపు అలా పక్కన ఉండండి అన్నాడు క్రిష్. అమ్మమ్మ, ఆయన వెళ్ళిపోతే ఎలా, ఆయన ఇలాగే ఇక్కడే ఉంటుండగానే మనం ఆడాలి, అప్పుడే మజా అన్నాడు వాళ్ళ లీడర్. యాజ్ యూ విష్, మీ సరదా నేనెందుకు కాదనాలి అని పొజిషన్లో నిలుచున్నాడు క్రిష్. తాతగారు కూడా ఏమాత్రం బెదరకుండా చిరునవ్వుతో అలా అక్కడే నిలుచున్నారు. మనవడి మీద అంత నమ్మకం ఆయనకి. బాల్ కానీ ఏ ఒక్కడి చెయ్యి కానీ తాతగారిని టచ్ చేయనివ్వకుండా దొరికిన వాళ్ళను దొరికినట్లుగా బాల్ వంకతో కుమ్మేశాడు క్రిష్. లేవలేనట్లుగా అందరూ పడిపోగానే ఇక వెళ్దామా అని అడిగారు తాతగారు. అలా ఇద్దరూ నవ్వుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. గ్రాండ్ఫా, ఈ వయసులో కూడా మీరెందుకు ఇంత త్వరగా లేవాలి, ఒకవేళ లేచినా ఇంటి లాన్లోనే తిరగచ్చు కదా అని చాలా సౌమ్యంగా చెప్పాడు క్రిష్. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది. వయసు అయిపోయింది కదా అని ఊపిరి పీల్చడం మానేస్తామా, లేక తినడం మానేస్తామా? నాకు చావు రాసిపెట్టి ఉంటే నేనెక్కడున్నా దాని నుండి తప్పించుకోలేను. మరలాంటప్పుడు ఏదో జరుగుతుందనో ఎవరికోసమో భయపడి మనమెందుకు మారాలి, మన అలవాట్లను ఎందుకు మార్చాలనుకోవాలి అని అడిగారు ఆయన. యు ఆర్ రైట్ గ్రాండ్ఫా,
ఎవరికీ భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనేశాడు క్రిష్. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న రౌడీలను చూసి, ఏంట్రా ఇదంతా? గుడ్ న్యూస్తో వస్తారనుకుంటే ఇలా వచ్చారేంటి అని అడిగాడు అంగద్ కోపంగా. సారీ సార్, రోజు ఆ ముసలాడొక్కడే వస్తాడు. ఈరోజు వాడితో పాటు వాడి మనవడు కూడా వచ్చాడు. వాడే మమ్మల్ని ఇలా చేశాడు. వాడు లేకపోయుంటే మీ పని నిమిషంలో అయిపోయి ఉండేది అన్నాడు వాళ్ళ లీడర్. ఇడియట్స్, పనిలో పనిగా వాడిని కూడా వేసేయకుండా వాడి చేతిలో తన్నులు తిని నా దగ్గర డైలాగులు చెబుతున్నారా? ఇంతకీ వాడు క్రిషా లేక కిషనా అని అడిగాడు కోపంగా. ఏమో సారు, అతని పేరు తెలియదు అన్నాడొకడు. ఛ, కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయారు. మీరేం రౌడీలు, ముందు ఇక్కడి నుండి పొండి అని పంపించేసి, ఏదో ఒకసారి మీ తాతను కాపాడుకోగలిగినంత మాత్రాన అంతా అయిపోయిందనుకుంటే ఎలా? ఇకపై మీకు అన్నీ ఇలాంటి శుభసూచికాలే ఎదురవుతాయి. అయితే ఎవరు ఉంటారో ఎవరు పైకి పోతారో నాకు మాత్రం తెలియదు అని మరో ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉండిపోయాడు అంగద్. స్టాఫ్ బిహేవియర్ బాగోలేదని చేస్తున్న ఉద్యోగం మానేస్తే హమ్మయ్య ఇంట్లోనే ఉంటావని సంతోషించేలోపే మరో ఉద్యోగం సంపాదించేశావు. ఇప్పుడేమో ప్రతిరోజు మీటింగ్లని ఇంటికి లేటుగా వస్తున్నావు అని నెమ్మదిగా దెబ్బలాడింది మీనా వైషుని. మామ్, నేను ఏ పనైనా ఆలోచించే చేస్తానని నీకు తెలుసుగా. నా గురించి ఆలోచించి భయపడకు, ఐఎమ్ ఫైన్. త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాను అనేసి బాక్స్ తీసుకుని ఆఫీస్కి స్కూటీలో బయలుదేరింది వైశాలి. ఆమెకు ఆపోజిట్లో ఒక కారు వచ్చి వైశాలి స్కూటీని చిన్నగా ఢీకొట్టి ఆగింది. ఏ మిస్టర్, ఏంటా డ్రైవింగ్? కళ్ళు ఇంట్లో పెట్టొచ్చావా? రాంగ్ రూట్లో రాకూడదని నీకు తెలియదా అని అరిచినట్లుగా తిట్టింది. ఆమెనే చూస్తూ కారు దిగాడు అంగద్. వాడిని చూడగానే వైషు ముఖం పాలిపోయింది. ఆమె దగ్గరకు వస్తూ, ఏంటి బేబీ, నన్ను చూడగానే మ్యూట్ అయిపోయావు. నిన్ను మ్యూట్గా చూడాలనుకుంటున్నాను, మ్యూట్లో కాదు అన్నాడు అసహ్యంగా. ఆ మాటలకు ఛీ అని ముఖాన్ని పక్కకు తిప్పేసుకుందామే. తన చేత్తో ఆమె రెండు బుగ్గలను పట్టుకొని ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని, నేనెలా వస్తే అదే కరెక్ట్ రూట్ బేబీ. అక్కడ జాబ్ మానేస్తే నేను నిన్ను వదిలేస్తానా అని ఇంకా ఏదో అంటుండగా వీరి చుట్టూ మూగిన జనం వైపు కళ్ళను మాత్రమే అటూ ఇటూ తిప్పుతూ చూస్తుంది వైశాలి. ఏంటి, ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ఆశగా చూస్తున్నావా వైశాలి? నేను ఇన్వాల్వ్ అయ్యాక నీకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ రారని నీకు ఆ రోజే చెప్పాను అని అంటుండగా వాడి సెల్ మోగింది. వైషుని వదలకుండానే సెల్ని బయటకు తీసి చూశాడు. మామ్ కాలింగ్ అని వస్తుంది. వెంటనే వైషుని వదిలేసి ఎస్ మామ్ అంటూ మాట్లాడుతుండడంతో స్కూటీని స్టార్ట్ చేసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది వైశాలి. ఫోన్ పెట్టేస్తూ గుండెల దగ్గర నిమురుకొని, ఎంత దూరం వెళ్ళగలవో నేను చూస్తాను, ఎప్పటికైనా నా పంతం నెరవేర్చుకుంటాను అనేసి వాడు కూడా వెళ్ళిపోయాడు. బ్లాక్ జీన్స్, పింక్ టీషర్ట్ మీద గ్రే హాఫ్ జాకెట్లో ఉన్న వైశాలి ముఖం చుట్టూ స్కార్ఫ్ కట్టుకొని స్కూటీలో ఆఫీస్కి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక ఒక వ్యక్తి అందరినీ లిఫ్ట్ అడుగుతుండడం కనిపించింది ఆమెకు. అతను వైశాలిని కూడా ఆపి ఒక ఏరియా పేరు చెప్పి, మేడం మీరు అటువైపు వెళ్తున్నారా అని అడిగాడు. అవును అంది. అయితే మీరు మాకు ఒక సహాయం చేయాలి. మా సార్ అర్జెంటుగా అక్కడికే వెళ్ళాలి. సడన్గా కారు చెడింది. మీరేమీ అనుకోకుండా అని అతను ఇంకా చెప్పబోతుంటే, మీ సార్కి లిఫ్ట్ కావాలి అంతేనా? త్వరగా రమ్మను, అతన్ని డ్రాప్ చేసేసి నేను వెళ్ళాలి అంది. చాలా థ్యాంక్స్ మేడం అని వెనుతిరిగి కారు దగ్గరకు నడుస్తూ క్రిష్ సార్ అని పిలిచాడు ఆ వ్యక్తి. అంతే, ఆ పేరు వినగానే షాక్ అయిపోయి బండి నెంబర్ చూసింది వైశాలి. క్రిష్ వెహికల్ నెంబర్ గుర్తులేదు కానీ ఇదేదో విఐపి నెంబర్లానే ఉంది. అమ్మో, ఇంకా నేను ఇక్కడే ఉంటే అంతే అనుకొని స్కూటీ స్టార్ట్ చేసింది వెళ్ళిపోవడానికి. కానీ బండి కదలదే. ఏంటి, ఆన్లోనే ఉంది కానీ ఎందుకు కదలడం లేదు అనుకుని వెనక్కి తిరిగి చూసింది.
నేవీ బ్లూ ప్యాంట్, వైట్ టీషర్ట్ మీద నేవీ బ్లూ ఫార్మల్ బ్లేజర్లో దరహాసు వదనంతో క్రిష్ ఆమె వైపే చూస్తూ స్కూటీ బ్యాక్ సీట్ హ్యాండిల్ని పట్టుకుని నిల్చున్నాడు. వీళ్ళకి 10 అడుగుల దూరంలో ఉన్న టీ కొట్టులో ఎఫ్ఎం మోగుతుంది. 4వసారి క్రిష్ని క్రిష్లా చూస్తుంది వైశాలి. ఫస్ట్ టైం లిఫ్ట్లో కిస్ చేసినప్పుడు, హైవే మీద కారులో లిఫ్ట్ ఇస్తానన్నప్పుడు, తర్వాత గుళ్ళో, ఇప్పుడు ఇక్కడ. మధ్యలో అంతా అతను గడ్డాలు మీసాలతో మారువేషంలో ఉంటున్నా కూడా ఆమె గుర్తుపట్టేస్తుంది. అతన్ని అలానే క్షణం పాటు చూసిన తర్వాత, ఓ మై గాడ్, వచ్చేసారే దేవుడా, ఇతను నన్ను గుర్తుపట్టకుండా ఉండేలా చూడండి అని మనసులోనే వేడుకుంటుంది. లిఫ్ట్ ఇస్తానని ఇవ్వకుండానే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా వైశాలి అని అంటూ ముందుకు వచ్చి స్కూటీ ఫ్రంట్ హ్యాండిల్ని పట్టుకున్నాడు క్రిష్. ఓ నో, గుర్తుపట్టేశారే అనుకొని స్కూటీ దిగి అతని వైపు బెదురుగా చూస్తూ, సార్ ప్లీజ్, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఐఎమ్ గెటింగ్ లేట్. ఐ హ్యావ్ టు గో. ప్లీజ్ లీవ్ మై స్కూటీ. లెట్ మీ గో అంది. అవునా, మరి చెప్పవే అని ఆమెను పక్కకు లాగి డ్రైవింగ్ సీట్లో కూర్చొని, ఐఎమ్ ఆల్సో గెటింగ్ లేట్. కమాన్ హరీ అప్, వచ్చి వెనక్కి కూర్చో, ఇద్దరం ఇన్ టైంలో వెళ్ళిపోదాం అన్నాడు. సార్ కావాలంటే మీరు స్కూటీలో వెళ్ళండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది. ఏ ఆటో రాకే అరగంట నుండి లిఫ్ట్ అడుక్కొని కూర్చున్నాం అన్నాడు వెటకారంగా. అరగంట నుండి వెయిట్ చేస్తున్నారు అంటే ఇంటికి ఫోన్ చేసి మరో కార్ తెప్పించుకోవాల్సింది కదా అంది. నాకు ఈ ఐడియా రాలేదు సుమి అని తమాషాగాని, అంతలోనే చిరుకోపంగా చూస్తూ, మా ఇంట్లో కారులన్నీ బయటకు వెళ్ళాయి అని అంటున్నాడు. అప్పుడే అటుగా ఒక ఆటో వచ్చింది. సార్ ఆటో అంది వైషు. ఆమె వైపు కోపంగా చూశాడు క్రిష్. ఓ ప్రెస్టేజ్ ఇష్యూ, సరే నేను వెళ్తాను అనేసి బాబు ఆటో అని తన ఆఫీస్ అడ్రస్ చెబుతుంది. క్రిష్ ఆటో వాడి వైపు కూడా కోపంగా చూస్తుండడంతో వీళ్ళిద్దరినీ ఎగాదిగా చూస్తూ వెళ్ళిపోయాడతను. అయినా సార్ ఏంటి సార్, నేనేమి నీకు బాస్ని కాదు, క్రిష్ అని పేరు పెట్టి పిలు అన్నాడు. అప్పుడే అక్కడున్న ఎఫ్ఎం నుండి పెద్ద సౌండ్తో న్యూస్ వస్తుండడంతో ఏంటి సడన్గా సౌండ్ పెరిగింది అని ఇద్దరూ అటుగా చూశారు. వావ్, ఇప్పుడే నాకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. అదేంటో మా ఎఫ్ఎం శ్రోతలకు కూడా త్వరగా చెప్పేయాలనుకుంటున్నాను. అదేంటంటే మన అందాల రాక్షసుడు, అదేనండి మన ఫిలిం స్టార్ క్రిష్ ప్రేమలో పడ్డారు. హైదరాబాద్ రోడ్లపై తన ప్రేయసితో మాట్లాడుతూ ఉండగా మనకు ఆ ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే తెలిసింది. ఈ న్యూస్ చెప్పింది ఎవరో తెలుసా? మన హైదరాబాదీ చోటా నవాబ్ ఆటోవాలా. ఎంతోమంది హీరోయిన్స్, ఇంకెంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా కాదని ఎవరికి మనసిచ్చాడో ఈ మన్మధుడు తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. కానీ ఏం లాభం, ఆ లక్కీ గర్ల్ ఎవరో మనకు తెలియదు. నో ప్రాబ్లం, నిప్పు లేనిదే పొగరాదు. ఈరోజు కాకపోతే రేపైనా ఆ అందాల రాక్షసి ఎవరో తెలుస్తుంది. సో మన ఈ అందాల జంటకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా అని ఇంకా ఏదో చెబుతుంది యాంకర్. ఆ మాటలు వింటున్న వైశాలిలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని స్కార్ఫ్ ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నాడు క్రిష్. ఆమె నుండి హెల్మెట్ తీసి అతను పెట్టుకొని, ఏంటంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి కూర్చోలేదంటే నేనే ఎఫ్ఎంకి ఫోన్ చేసి ఆ అందాల రాక్షసి పేరు వైశాలి అని చెప్పేస్తాను అన్నాడు క్రిష్. ఇంకా ఉంది. ఇప్పుడు వైశాలి ఏం చేస్తుంది? క్రిష్ బెదిరింపులకి భయపడి స్కూటీ ఎక్కుతుందా? మీడియాకి వైశాలి గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.